వచ్చిర్రు. సడన్ సర్ప్రైజ్. మా షాప్ లో లైటింగ్ ఇంత ఉంటది. చెప్పరా సడన్ గా నన్ను చూసి ఏమనుకున్నావు? ఏమనుకున్నా పని పడ్డది ఏం తెలిసింది. అంటే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నా అన్నమాట. పది చేతులకు 10 అయితే అక్కడికి తెలుసా? ఏం పెట్టిర్రా నాకు? నెమ్మలి కన్నా నెమ్మలి అయితే నెమ్మలి కన్నా రియల్ పెట్టలే కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఎస్ఆర్ ఫ్యాషన్స్కి అయితే వెళ్తున్నాను. ఎందుకు అనేసానంటే, నేను శ్రీ వాళ్ళ అక్కలాగా కాకుండా ఒక సబ్స్క్రైబర్ లాగా వెళ్తున్నాను. ఏంటి అంటే వాళ్ళని, ఎందుకంటే చాలామంది కామెంట్లో అడుగుతున్నారు వాళ్ళని ఎలా కలవాలి ఏంటి అనేసి అయితే నాకైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అందుకనేసి వాళ్ళు యాక్చువల్ ఉండారా తెలియదు. నేనైతే నిన్న కాల్ చేశాను ఆ టీంలో ఒకరికి. కాల్ చేసేసి అడిగాను అనమాట, ఒకవేళ శ్రీని రిషిని వీళ్ళని కలవాలంటే ఏం చేయాలి అనేసి అని అడిగితే వాళ్ళు ఉండి వీక్లీ వన్స్ స్టాక్స్ చెకింగ్ కోసం అనేసి వస్తారు, వాళ్ళని ఆ రోజు మీరు కలవచ్చు అనేసి అయితే చెప్పారు నాకు. అంటే వాళ్ళ అక్కలెక్క కాల్ చేయలేదు, ఒక సబ్స్క్రైబర్ లెక్కనే కాల్ చేశాను నేను వాళ్ళకి. అయితే వీక్లీ వన్స్ అంటే సరే ఒక పలానా డే రండి అనేసి చెప్పారు. ఇంకా సరే అనేసి అందుకనేసి ఈరోజు అయితే నేనైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఉండారా అయితే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం వాళ్ళైతే అక్కడ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అయితే మీ అందరికైతే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. హే గైస్, చూడండి ఇప్పుడైతే మేమైతే సడన్గా అయితే వచ్చేసాము. చూద్దాము వాడు ఉన్నాడో లేడో ఏంటి అనేసి అయితే మీ అందరికైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నారు. ఫీవర్ తగ్గిందా? వైరల్ శ్రీకి తెలీదు, సడన్ సర్ప్రైజ్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొత్త స్టాక్ వచ్చేసిందంట. చూడు నేను వచ్చాను బట్ వాడు లేడు. చూడు ఇంకా రాలేదు, నేను వచ్చేసరికి ఉంటారేమో వచ్చిండా. అంటే డైలీ వస్తున్నారా? డైలీ ఎనీ టైమ్స్? అబ్బా వచ్చిర్రు, సడన్ సర్ప్రైజ్. రావద్దా? నువ్వు షాప్ లో ఉంటున్నావా ఉంటలేవా ఏం చేస్తున్నావా అని చెప్పేసి. అబ్బా అదే అనుకున్నా మేము కూడా, కొత్త స్టాక్ వచ్చింది ఉంటున్నాడా లేడా అనేసి చెకింగ్ చేసుకోనికి వచ్చినావా ఇప్పుడు నువ్వు? బాగానే ఉన్నావు. నీకంటే దిష్టి తీయాలంట, దిగనా? చిల్లు ఏం దృష్టి అంట, అంటే వేరే దృష్టి. సరే అది కాదురా, ఉప్పు తీసుకురా, నేర్చుకో, పట్టుకోమను, తెరమను. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మను అఫీషియల్. చాలా రోజులైంది మీరు వచ్చి. సో ఈ రోజు శ్రీరన్ అయితే మా షాప్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీ షాప్ నా షాప్, ఇది ఫిక్స్. టైంకు రాకపోతే నీకు పొద్దున్న ఫోన్ చేసేవాడిని కాదు. ఎందుకు నేను ఒకవేళ నేను బయటికి వెళ్ళాలంటే షాప్ చూడండి ఆయన అసలు ఏ రోజు వచ్చాను షాప్, నేను అందుకే మెసేజ్ ఉంటాడో షాప్ లో ఉండడా చెప్పకుండా మరి వచ్చింది. బాగుంది చూసా. నీకు అవి అది లైట్స్ ఆన్ చేస్తే మీరు వస్తుంది. అది ఎల్లో కూడా అంత చాలా బాగుంది వేసుకుంటే. మేము వేసుకుంటాం, వీళ్ళన్ని ట్రయల్ చేసి పెడతారు ఇక్కడ. అవును, ట్రయల్ పీసెస్ ఆడ పెడతాం, ఒరిజినల్ పీసెస్ వద్దు. ట్రయల్ ఈడ ఒరిజినల్ పీసెస్. ఎవరిని మోసం చేస్తారు? ఎస్ఆర్ ఫ్యాషన్స్.
ఎస్ఆర్ ఫ్యాషన్స్ దోండి. అదే ఏం వస్తున్నారా అన్నం వస్తుంది. అన్నం అంటే వండుకుంటాం. మనం వస్తున్నామని చెప్పి వీళ్ళు అన్నం వండుతున్నారు కదా. అంతేనా? అట్లే ఆయన ఏదో చేస్తున్నాడు విధ్వంసాలు. లైట్స్ ఇదిగో వేస్తున్నాడు. ఆ లైట్ చేయి ఈవినింగ్ అయితేనే వేస్తాం. అంటే అన్ని జిగ్ చెప్పురా ముందే మా షాప్ లో లైటింగ్ ఇంత ఉంటది. చెప్పురా సడన్ గా నన్ను చూసి ఏమనుకున్నావు? ఏమో కొంచెం పని పడలేదు ఏం తెలిసింది. వీళ్ళందరూ మీ షాప్ లో షాపింగ్ చేసుకోవడానికి వచ్చారు. కిరణ్ అన్న ఏడు సోనన్న బట్టలు చూస్తున్నావా? ఎస్ఆర్ ఫ్యాషన్స్కి వచ్చేసి బట్టలు తీసుకుంటున్నావా? అక్క ఆల్రెడీ సరిలాగా కదా అన్నం కాదు ఏమంటారు, అక్క ఆల్రెడీ సెలెక్షన్ చేసుకుని పక్కకి పెట్టుకుని ఏం తీసుకుందాం. ఏం కిరణ్ అన్న ఎట్లా చెప్పన్న షాపు నోరు లేదా? బాగుందా? బాగుంది. బాగానే ఉన్నావులే, చూపిస్తున్నా. అచ్చా సో ఎస్ఆర్ ఫేస్ వచ్చేసి బొరం బట్టలు కాకుండా మంచి బట్టలు వస్తాయి మన దగ్గర. మా దగ్గర బొరం బట్టలు ఉండవు, మంచి మంచి బ్రాండెడ్ బట్టలు ఉంటాయి మన దగ్గర. ఏమేమి కొత్త కొత్త స్టాక్ ఏం తీసుకొచ్చి చూపిరి. సో ఇవి మన న్యూ కలెక్షన్స్ అన్నమాట. సో ఇది మన దగ్గర మీకు ఎవరి దగ్గర దొరకదు. ఇది బాగుంది, వైట్ బాగుంది. ఇది వేసుకోరా, అందుకు నేను ఇప్పిస్తా, తీసుకో బర్త్డేకి. బర్త్డే ఎంతో తెలుసా అది? అక్క నాకు ఎంతైనా కానీ ఎంతైనా కానీ గుర్తుపెట్టుకో, ఎంతైనా కానీ అనింది. వాడికంటే ఎక్కువ నేను చెప్పు. బర్త్డే గిఫ్ట్, అరే నీ బర్త్డే కూడా ఇప్పిస్తా. గోల్డ్ రింగ్ ఇప్పి నా బర్త్డేకి. గోల్డ్ రింగ్ గోల్డ్ రింగ్ అక్క ఏమో యానివర్సరీ అయితే ఇప్పియాలి, రాఖీ పండగ అయితే అరే అక్క కాబట్టి ఇప్పియాలి. గోల్డ్ ఇప్పియనుకుండా గోల్డ్ లేదు వద్దులే, ఒక స్టోన్ తో ఒక గోల్డ్ రింగ్ చెప్పానా? అరే ఏం లేదు, ఇది ఇవ్వనా? నా మాట 1 గ్రామ్ గోల్డ్ చాలా. నా ఐ వాచ్ పోయింది, యాపిల్ వాచ్ పోయింది నాది. ఎట్లా అన్న ఎవరికి ఇచ్చి వచ్చినావు? మా మర్దలకి ఇచ్చావా? మీ మరదలకి యాపిల్ ప్రొడక్ట్స్ అంటే నచ్చు. మరి ఏం నచ్చుతాయి? అక్క లావైనా నువ్వా? చెప్పిపోతున్నా అది నిజం. ఏం కాలేవులే. సో గైస్ చెప్చిల్లు ఏం సంగతి? సో గాయ్స్ అన్న బర్త్డే అనుకో 2 రోజుల హైదరాబాద్ చేయండి అందరూ. నేను బర్త్డే ఎస్ఆర్ ఫ్యాషన్స్ కి విజిట్ చేయండి. హైదరాబాద్ మొత్తం బర్త్డే చేసుకుంటాడు. ఫామ్ హౌస్ అడ్రస్ కూడా మేము లింక్ లో ఇస్తాం, అవసరం అయితే లైవ్ పెట్టి. చేస్తున్నావా బర్త్డే? నేను అన్న బర్త్డేకి ఏం చేస్తున్నా అంటే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నా అన్నమాట. నీ ఫుడ్ డొనేషన్ చేస్తున్నాను. ఓ మై గాడ్. yes నేను అనుకుంటున్నా చేద్దాం. నేను మార్నింగ్ అనుకున్నా బర్త్డేకి ఫుడ్ డొనేషన్ చేస్తా. సరే ఓకే, బ్లడ్ డొనేషన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఒక ప్రాణాన్ని కాపాడాలని ఒక సామెతతోనే చేస్తున్నాను. ఆమె 10 మంది ఏమంటారు పస్తులో ఉంటారు కాబట్టి తినాలి అని చెప్పేసి అందరు కడుపు నిండా పెడదాము అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చేసేసి నా బర్త్డే రోజు ఎందుకు మరి? నీ బర్త్డే రోజు అంటే నీ బర్త్డే రోజు చేసినాం అనేసి నువ్వు కొంచెం తృప్తిగా ఫీల్ అవుతావు కదా. ఫస్ట్ టైం ఫుడ్ డొనేషన్ చేసింది మన బర్త్డే రోజు అనుకో. నా బర్త్డే రోజే ఫస్ట్ టైం ఆ రోజు చాలా గ్రాండ్ గా 500 మందికి 500 మందికి 600 మందికి నాకు నీ బర్త్డే పెద్దదిగా చేశాడు. ఫుడ్ డొనేషన్ బర్త్డేకి చేయించిన అన్నమాట. మా బర్త్డే గిఫ్ట్ గా ఫుడ్ డొనేషన్ చేసిన. నీ బర్త్డేకి నా బర్త్డే కూడా ఫుడ్ డొనేషన్. ఫుడ్ డొనేషన్ ఎప్పుడు చేయలేవు నువ్వు? చేసినావా? నీ బర్త్డే గురించి చెప్తున్నా. నా బర్త్డేకి చేసిన టీమ్ లో ఎవరు బర్త్డే ఫుడ్ డొనేషన్ చేస్తాను. అయ్యో మీరు రావడమే గొప్ప. ఇల్లు ఈమె బర్త్డేకి ఏమన్నా ఒక 500-600 మందికి పోయినసారి కేక్ కట్ చేసాం వచ్చి అదే పని 150 రూపాయలు. అబ్బా
మొన్న ముక్కు పుడక రింగ్ కూడా ఇచ్చిన దేనికి ఇచ్చినావు? బర్త్డేకి ఇచ్చినావా? బర్త్డేకి ఏమి ఇవ్వలేదు. నాకు తెలిసి మీరు పెట్టిన రింగులకి 10 చేతులకు 10 అయితే అక్కకి తెలుసా? ఏం పెట్టిర్రా నాకు? నువ్వు తేవాలే ఒక కావాలనే. నిజంగా అన్ని బ్యాంక్ ఏం రింగ్స్ పెట్టినావు చెప్పు? రింగ్ పెట్టినావా? రింగ్ పెట్టలే. ఒక్కటే ఒక ముక్కు పుడికి ఇప్పించాను. అంతే దానికి ముందు బంగారం కూడా పంపించాడు. ఏమి ఇప్పియలే. అడుగు ఇదే మొహం. మమ్మీ డాడీకి ఇప్పించిన యానివర్సరీ చూడు మమ్మీ డాడీకి ఇప్పించి మరి నాకేమి ఇప్పించింది చెప్పు. ఇల్లు ఇస్తుండే ఇల్లు ఇస్తున్నాను. ఏమి ఇల్లు గిల్లు ఏమి చెప్తున్నా ఉండాలిరా నీకు. అవును ఎందుకు ఇస్తాం అక్క పెళ్లి చేసుకోండి పంపించినాం అని చెప్పేసి ఇయ్యాలి అక్క. ఎందుకు పాపం అక్క తెలిసిన 3 బిల్డింగ్ ఉంది నీకు సరే ఇప్పుడు ఇవంతా కాదు. అవన్నీ మాట్లాడదు అట్లాంటివి. ముగ్గురు షాపింగ్ చేయి బాగా షాపింగ్ చేయి పట్ 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 తీద్దాం. బాగా షాపింగ్ చేయి బావా అరే ఎక్కువ రేట్ ఏదిరా నాకు ఇది నచ్చింది. అది జస్ట్ 2500 రూపీస్ 2500 రూపీస్ 2500 ఇట్స్ 399. నేను నీకోసం 3999 రా ఓకే నేను 99 పెట్టి తీసుకుంటా ఇప్పుడు ఇది. బేసిక్ 3 తీసుకో. మాకు 3000 పక్కన 99 కాదు. ఏ బాగుంది నిజంగా. నెమలి కన్ను అంటారు దీన్ని. ఇది ముక్కు. ఇందులో బ్లాక్ ఒకేషన్స్ కి ఇది వస్తాయి. నెమలి కన్నా నెమలి అయితే నెమలి కన్నా కొద్దిగా రియల్ పెట్టలే కదా. బొక్కలు అడుగుతారు. చూసాం బాగా ఏం డైలాగ్ కాదు వేసిండు. బాబా వచ్చిన షాపింగ్ చేయాలి. చేద్దాం. అంటే మా శ్రీ ఎప్పుడు పెళ్లి She's our ఫ్రీగా ఒక మంచి తీర ఒక షర్ట్. ఏమంటుండు బాగా? శ్రీ పెళ్లికి మొత్తం షాపే సగం బాబు తీసేసుకున్నాం. నువ్వు కూడా పెళ్లి బాబు పంతులు కూడా 6 మంత్స్ పెళ్లి అవుతున్నారు ఏంటని నేను అడిగిన. ఆ రోజు మీకు చెప్పలేదు వీడియోలో పంతులు గారు హోమం చేసిన తర్వాత వినాయక చవితి రోజు 6 నెలల్లో నీకు శ్రీప్రభ నీకు పెళ్ళి అందరు రెడీగా ఉండండి. 6 months ఎందుకు తెలుసా? సడన్ గా పెడతాం మనకి ప్రాబ్లం అయితే 6 months ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వమంటున్నాడు. ఇది తీసుకో బావకి. ఏమొద్దు ఈ షర్ట్ నేను బాగుంది. ఏమొద్దు. ఒక షర్ట్ కొను వీడియో కాదు అమ్మా. ఒక షర్ట్ కొని బావకి అది బాగుంటది బావకి. సరే ఇట్లా ఇట్లా. సరే మంచిగా ఇది బాగుంది. నన్ను నాగం చేస్తున్నారు వీళ్ళందరూ ఇది కలిసి. బాగుంటది లైట్ తీసుకో. బ్లాక్ కూడా బాగుండదు. బాబు బ్లాక్ వేసుకో బాగుండదు బాగా అక్క, నీకు ఇంకొక డైలాగ్ చెప్పాలా? దీని ఫార్మల్ గా కావాలి. 4 షర్ట్లు తీసుకుంటే నీకు ఏ 10,000 అక్క ఉంది అక్క షాపింగ్ చేస్తుంది అడుగు. అక్కడ షాపింగ్ చేయక ఆ, కంఫర్ట్ అక్క మంచి కలెక్షన్ తీస్తూ ఉంటది. బావకి మొత్తం ఒక జీన్స్ ఒక లూజ్ టీ షర్ట్ ఒక జర్కిన్. చెప్పు అక్క చెప్పు అన్నకు తీసుకోమని చెప్పు. తీసుకో అన్న తీసుకో తీసుకో. నువ్వు కుర్తా తీసుకో దసరాకి బావకి అరే ఒక జీన్స్ ఒక టీ షర్ట్ ఒకటి జర్కిన్ ది బావని పబ్బు తీసుకో. కుర్తా బాగుంది తీసుకో బావకి బావా పబ్బు కంటే పోదామా? ఇగో ఒక రీల్ చూసారు తెలుసా? పబ్బు కంటే ఏం చేస్తారు తెలుసా? బాయ్ కుర్తా వేసుకో బావ పబ్బు లెక్క చేస్తారు. ఇగో ఇది. దసరాకి దసరా కదా అందుకే అప్పుడు చేసుకున్నాం. బాగా స్టాక్ అయిపోతుంది మా దగ్గర లిమిటెడ్ స్టాక్ కానీ అప్పుడు ఇంకా వెరైటీ కుర్తా ఇట్లా నారాజ్ చేస్తావా? లేదు బావ మా దగ్గర కలర్స్ బొమ్మడి కలర్స్ వాళ్ళ దిస్ షాప్ అండ్ ఎల్లో కలర్ బొమ్మల షాప్ కోసం కలర్స్ ఇంకో ఇంకో అట్లా వద్దులే. ఇట్లాంటి బాగా వేయలే మీలాంటి వేసిన ఎల్లో కలర్ తీసుకో వద్దు. అట్లున్నాయి 2x పెట్టినలే కావాలనే ఫోన్ పోతలేని స్టాక్ చెప్తుంది చూసినావా నీకు? ఏయ్ కొత్త రా నిన్న ఇస్తే మర్చిపోయినావా ఇది ఇప్పుడు వేస్తారా బ్రో? బావకి సెట్ అయితే అవి దసరాకి ఇలాంటివి వేస్తారు కదా లేదు. ఏ బాగుంది బాగా పర్ఫెక్ట్ ట్రైల్ చేయబో బయటికి వెళ్ళి వేడు కూడా. పిలువు.